మనం రోజు తినేది అన్నం, పప్పు, కూరలు, పండ్లు. కానీ ఏకంగా మట్టినే ఆహారంగా తినే ప్రదేశం ఉందంటే నమ్మగలరా? వినడానికి వింతగా ఉన్న ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మట్టిని తినే సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం చాలా ఆసక్తికరం. స్థానికులు సాధారణంగా కనిపించే మట్టిని అలాగే తినరు. ప్రత్యేకమైన మట్టిని సేకరించి శుభ్రపరిచి ఎండబెట్టి కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పద్ధతుల్లో తయారు చేసి ఉపయోగిస్తారు. మరి ఎందుకు మట్టిని తింటారు? ఇదే అసలు ట్విస్ట్. కొన్ని సాంప్రదాయాల్లో మట్టిని ఖనిజాల వనరుగా భావిస్తారు. దీనిలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఇది సాంప్రదాయ వైద్యం, సంస్కృతి, ఆహార అలవాట్లతో కూడా ముడిపడి ఉంటుంది. కానీ మట్టి తింటే ఏదైనా తినొచ్చని మాత్రం కాదు. సాధారణ మట్టిలో బ్యాక్టీరియా, పరాన్నజీవులు, పురుగు మందులు, అవశేషాలు లేదా భారీ లోహాలు ఉండే ప్రమాదం ఉంది. అందుకే నిపుణుల సలహా లేకుండా మట్టిని తినడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అంటే మనకు మట్టిగా కనిపించేది కొన్ని సంస్కృతుల్లో మాత్రం ఒక ప్రత్యేకమైన సాంప్రదాయంగా మారింది. ప్రకృతి మనకు ఎన్నో రహస్యాలు దాచింది. కానీ ప్రతి సహజ పదార్థం ఆహారం కాదన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. తినగలిగే మట్టి కథ వింతగా అనిపించినా దాని వెనుక ఉన్న సాంప్రదాయం మాత్రం మరింత ఆసక్తికరం.